బాబాయ్ నమస్తే. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, మరోవైపు రైతులకు ఎరువు అందించలేకపోతున్న కూటమి ప్రభుత్వం. ఇది వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శ. మరి అది చేయాలని చేయటమే కానీ ఎరువులు అందుతున్నాయి. రైతులకి ఒక దడ అనేది ఉంటుంది రైతాంగంలో, అమ్మో ఇక దొరకమేమోనని. అందువల్ల నిల్వలు పెట్టుకుంటున్నారు. నిల్వలు పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు నాయకులు. మన ఎంపీ గారు, మన రామాంజనేయులు గారు, జేసీ జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షన కలెక్టరేట్లో చర్చలు జరిగినాయి. ఎరువుల గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ప్రజలకి న్యాయం చేసే ప్రభుత్వం ఇది. చంద్రబాబు ఉన్నాడు, నేనున్నాను అంటున్నాడు. దమ్ము ధైర్యంగా సహకరించండి, అరాచకాలకు పాల్పడకండి, న్యాయానికి పోరాడండి. నా వంతు నా సహకారం మీకు ముందు ఉంటుంది అని అంటున్నాడు. ఆ ధైర్యాన్ని ఉపయోగపెట్టుకోవాలి. కానీ రైతుల ప్రతిపక్షం చెబుతుందని ప్రతిపక్షం పోయి చెబితే అది ఒక ఘనం. అసెంబ్లీకి పోకుండా ఆడది ఏడాది అది వాస్తవాలు నిరూపించు, తప్పులేదు, వాస్తవాలను నిరూపించు. కానీ ఆ అబద్ధ ప్రచారాన్ని చేసుకోవటం అది మరి ఆ ప్రచారం మరి ఎందుకు చేస్తున్నారంటే అది అలవాటుగా కొనసాగుతుంది. కానీ దాన్ని ఆసరాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైతులకు అన్ని ఎరువులు అందుతాయి, అందినయ్యి నిల్వలు పెట్టుకుంటున్నారు. రైతు అమ్మో రేపు మొక్కజొన్న ఎత్తే దొరకదేమో, రేపు దాల్వా ఎత్తే దొరకదేమో, ఎండాకాలంపై వరెత్తే అని ఒక ఆందోళన తప్ప ఏమీ లేదు. అన్ని క్రమంగానే నడుస్తున్నాయి, అన్ని వ్యవస్థలు బాగానే నడుస్తున్నాయి. చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాడు. సమీక్షించడం పక్కన పెడితే కనుక ఎరువులు అందించలేని చంద్రబాబు నాయుడు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ బాయిలో దూకి సావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. మరి అదే ఇప్పుడు అరాచకం సృష్టించడానికి ఆ మాటలు తప్పు కదా. అది ఏది నిన్న కాక మొన్న కళ్ళు తెరిచింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు వయసు ఎంత ఇప్పుడు అయినా అక్కడికి పోడా. ఎంతటోడైనా ఏజీ పెరిగిపోయి ముసలోడు అవ్వాల్సిందే, దానిలో సమస్య లేదు. నాకు గోతాల డబ్బు ఉంది, నేను ఎట్లా ఉంటానని అది భ్రమే. కానీ అది చిత్తశుద్ధి ఉంటే ఆ మాట మాట్లాడు, గౌరవించు. నీ బాబు చంద్రబాబు ఎంత ఆనందంగా ఇది సమస్య ఇది అని చెప్పుకునేవాడు, భయ్ అనుకునేవాడు. అది రాజకీయంలో ఉన్న నడవడి. అది ఆ నడవడి లేకుండా ఉడుకు ఎన్నాళ్ళు ఉడుకు రక్తం. కొన్నాళ్ళంటే నువ్వు ముసలోడు అవుతావు. చంద్రబాబుని విమర్శించి తప్పు కాదు, పెద్దవాడిని గౌరవించమో. మరి సాంప్రదాయం పెద్దలను గౌరవించమో. విషయం ఎందుకు మర్చిపోతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి? అది మర్చిపోతున్నాడంటే ఆ ఉడుకు రక్తం వెళ్ళిపోతా ఉంది. సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అట్నే ఇస్తున్నారు. ఏంది అంబటి రాంబాబు వాళ్ళంతా కూడా ఇట్నే అరాచకాన్ని సృష్టించాలనే ఒక ఆలోచన తప్పితే మంచి మనస్తత్వం ముందుకు రా, ఇది సమస్య అని చెప్పు. ఆ సమస్యను తీర్చబోతే ప్రతిపక్షంలో కూర్చొని చెప్పు, తప్పులేదు కదా. మరి ఓట్లేసి గెలిపించారు, ఎమ్మెల్యేలు చేశారు, 10 మంది ఉన్నారు కదా. 10 మంది కూడా పోయి అయ్యా మా నియోజకవర్గంలో ఇబ్బంది. ఇది ఎవరైనా రాజకీయ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు అనుకూలంగా నడవాల్సిందే. స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులు చెప్పుకోవచ్చు. ఏంది శాశ్వతం కాదు, ఏ పార్టీ శాశ్వతం కాదు. ఎన్ని పార్టీలు మరి భూమి పుట్టినాక ఎన్నో. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంటానే ప్రజలు రోడ్ల మీద నడుస్తున్నారు. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా బస్సులుకుంటే జీవితానికి ఇబ్బందులే లేవు. ఇదేమో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ రాజ్యాంగమే లేదు, రెడ్ బుక్ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం ఉండబట్టి ఈ రోడ్డు మీద నడుస్తున్నాడు. ఎరువులు అందుతున్నాయి. ఏంది ఒకటి దోసుకోకుండా చక్కగా నడుస్తున్నాయి. చట్టాన్ని గౌరవించినోడే మనిషి, మగాడు. దోచుకోలేదని మీరు అంటున్నారు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దాచుకో పంచుకో తినుకో అంటుంది. అది అనాలని అని అంటమే కానీ అది అవాస్తవం. అవన్నీ జరగట్లా. ఏదో ఒకటి అనాలిగా. ఏదో అంటే ఎందుకు వాస్తవాలు మాట్లాడాలి? వాస్తవాలు మాట్లాడటం చేత కాకుండా నేను మాట్లాడేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఆయన నాయకుని మంచిది అనిపిస్తుంది. ఏంది రమ్మను అసెంబ్లీకి పోయి 10 మంది ఉన్నారు కదా. 10 మంది పోయి నువ్వు పోవటానికి మొహం చాలలేదు, నువ్వు తప్పుకో. వాళ్ళని పంపి అయ్యా ఇది పలానా చాటు పలానా పోయి అధికార యంత్రాంగం పోయి చూసుకుంటుంది. ఏంది రాజకీయ నాయకులు కాదు. ఈ సమస్య చెబితే అధికార యంత్రాంగం పోయి అక్కడ పర్యవేక్షించి అక్కడ లోపాలను సరిదిద్దే బాధ్యత అధికారులు శాశ్వతం. నాయకులు ఏమంటే 5 సంవత్సరాలు ఉంటారు 5 కోట్లు పెట్టి. ఇది శాశ్వతం కాదుగా. అది కనుక ప్రభుత్వం మంచిగా నడుస్తుంది. రైతులకు ఎరువులు అన్ని రకాల ఎరువులు అందుతాయి. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు గిట్టుబాటు ధర లేకుండా రైతులందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే సావులతో సావాలి. ఆకాశానికి రేట్లు పండించిన సరైన రేట్లు వస్తుంది. ఏంది వడ్డబత్త 2000 3000 అమ్మితే ఎనమాలోడు పేదోడు బతకొద్దు. అందువలన క్రమశిక్షణతో నడుపుతున్నాడు చంద్రబాబు, ఆలోచనతో నడుపుతున్నాడు. చంద్రబాబుని విమర్శించాడంటే ఇక అంతకంటే అమాయకత్వం ఏమీ లేదని నేను
చెప్పి నాయకత్వం అని ఎలా అనుకుంటారు? ఆయన చెబుతుంది ఏంటంటే, నేను చెప్పేదే వాస్తవం, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, రైతులు వచ్చేతలకి కుదేలైపోయారు అంటున్నాడు కదా. ఇప్పుడు ఆన్లైన్లో పొలాలన్నీ రాంగ్ ఎక్కినాయి. ఎప్పుడు ఈ 4-3 ఏళ్లలోనే ఎక్కింది. ఏంది అవన్నీ సరిదిద్దుతుంది అలా ఈ ప్రభుత్వం. ఏంది మీరు భయపడొద్దు, నేనుండా, మీ భూమి మీదే. ఆయన బాబు ఆయన ఫోటో వేసుకొని పేస పుస్తకాలు ఇచ్చాడు. ఆయన తాత సంపించిందా? ఎవడో రైతుకి వాళ్ళ తాత ముత్తాతల నాటి ఉండే పేస పుస్తకాలు కూతురు అమ్మకు రాతే కొత్త పేస పుస్తకాల మీద ఆయన ప్రింట్తో రావటమైంది. ఇప్పుడు వస్తున్నాయి చూడు, ధర్మచక్రంతో వస్తున్నాయి. ఇది కరెక్టా అది కరెక్టా పరిశీలించండి, అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి, నిద్రపోత ఆలోచించండి. ఇది కరెక్టా అది కరెక్టా దానికి మొగ్గు చూపండి. అది ఇదంతా అవాస్తవాలేను, అన్నీ అందుతాయి. రైతులు ఏంటంటే రైతాంగానికి ఒక దడ ఉంటుంది ముందు. అమ్మో ఇక రేపు ఎరువు దొరకదు, మన పంట పండదేమనే భయం. అందువల్ల నిల్వలు పెట్టుకుంటున్నారు. ఏ ఇంటికైనా పోయి చూడు, రాష్ట్రం మొత్తం ఇంటింట్లో ఏరియా మెట్టుకట్టు ఉంటుందో లేదు. ఎందుకంటే ఒక దడ ఏంటంటే క్యూలో నిలబడి రెండు వేస్తున్నారు, ఒకటి వేస్తున్నారు. ఇవన్నీ కాదు బాబు, అసలు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇంత సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన మీడియా మొదలు చదువుతున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి పోరాడాలి కదా. మరి అదే అసెంబ్లీకి వచ్చి ఇదిగోరా ఇబ్బంది పడుతున్నారు చూడండి తేల్చండి అని అది దమ్ముగా చెప్పొచ్చు. మరి అది చెప్పలేక ఈ పేపర్లతోటి ప్రెస్లతోటి సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే సొంత ప్రింట్ వేసి పంపిస్తున్నావు. సరే అది విషయం. నేను కాకుమాన్ మండలం జిల్లా ఉత్తమ. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మరి గత 5 సంవత్సరాల్లో రైతులని వరదలు వచ్చినప్పుడు కూడా రోడ్డు మీద నుంచి పరామర్శన ఇచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల గురించి ఎందుకు ఇంత ఆందోళన చెందుతుంది? మాట్లాడాల్సింది ఆయనకి సిగ్గుచేటు. బాపట్ల వెళ్ళాడు, పట్ల కట్టుకొని రోడ్డు మీద బాపట్ల ఏరియా మొత్తం మునిగిపోతే అదే కరెక్ట్. పొలం మీద పోయి పరిశీలించుతాం. పదవి లేకుండా చంద్రబాబు పరిశీలించాడు. ఏంది జమ్ములపాలెం నరసాపాలెం ఏంది ఏర్నపాలెం రైతుకి వైసీపీ నాయకుడికి 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేదని ఫైర్ వేసుకోరా బాబు బతకని చెప్పాను అన్నాడు. తర్వాత నాతో మాట్లాడాడు పేదనందిపట్లో, అటు ఇచ్చి వచ్చాను అన్నాడు. ఏలూరు సాంబశివరావు అన్నాడు వైసీపీ రెడ్డి గారు మెయిన్ నాయకుడు అండి అన్నాడు. మనం ప్రజలు రైతులు ఇబ్బందులు ఉన్న పరామర్శించడానికి వచ్చాము, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మా సాయానికి సంబంధం లేదు, సహాయానికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. రైతు ఇబ్బందిలో ఉన్నాడు, ఏం చేస్తున్నావు ఏంటని పరామర్శించడానికి వచ్చాము. బాధలో ఉన్నా అన్నాడు, గింజలు లేవు అన్నాడు. గింజలు ఎవరన్నా ఇస్తే వేసుకుంటా లేకపోతే ఎట్టు వదిలిపెడుతున్నాను. భర్త భార్య మిరపదాట 10 ఎకరాల చేను నీళ్ళు తగ్గిందల్లా పీక్కుంటూ ఉన్నాడు. సాక్షాత్తు జరిగింది కళ్ళ ముందు, ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలు నా కళ్ళ ముందే జరిగింది. ఏంది ముందు 2 లక్షల రూపాయలు చెక్కు రాసి చేతిలో పెట్టి వచ్చి నందిపట్ల నాకు చెప్పాడు. ఈ స్విచ్ వారికి అని అన్నాడు. నాకు స్విచ్ ఇచ్చారు పోలీసు వాళ్ళు, సాంబశివరావు గారికి ఇవ్వండి అని చెప్పి ఇప్పించాడు. తగటగా నేను చెప్పాను. గతంలో 2002లో కాకుమాన్లో కూడా నాకు ఇచ్చావు. ఫోన్లో అప్పుడు నేను చేయాలన్నాను. 60 లక్షల రూపాయల వరకు శ్రీకారం నేను చుట్టాను. 2 ఎమ్మెల్యే మంది నా టంకాయ కొట్టించారని చాలా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రైతులను మోసం చేస్తున్నాడు అనేది నిజమా అబద్ధమా? చెప్పుకోవటమే కానీ ప్రచారం ప్రతిపక్షం ఏదో మాట చెప్పాలి కదా. ఏదో ఒక నింద ఎత్తేనే కదా. మహానుభావుడు ఎంపీ భారతదేశంలో గొప్ప మహోన్నతమైన ఎంపీ వెంసన్ చంద్రశేఖర్ గారు నాకు ఇన్ని లక్షలు ఉన్నాయని చూపించాడు ప్రభుత్వానికి. చూపించే ఎలక్షన్లోకి వచ్చాడు. ఎవడైనా చూపించాడా? భారతదేశంలో ఎవరైనా చూపించారా? ఏంది దాచుకొని అసుంటోళ్ళు ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గోతాలతో దాచుకున్నాడు, విదేశాలకు పంపుకుంటున్నాడు. ఒక రకం అరాచకాన్ని సృష్టించాడు. నీ ఊరికి నా ఊరికి దారి ఉండేదని ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చినట్టయితే రాకపోకలు ఉంటేనే మంచి చెడేనని అన్నీ అభివృద్ధి జరుగుతుంది. నీ ఊరికి నా ఊరికి రాకపోకలు అయితే ఏముంటుంది? ఎవడింట్లో ఆవిడ ఉంటాడు. మోగాళ్ళలాగా నోట్లో మాటలు రానోడిలాగానే ఉంటుంది రాష్ట్రం.